కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో 103వ సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యేలు వరపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రూ, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి పర్యవేక్షణలో గొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో నాటికల పోటీలు అట్టహాసంగా ప్రారంభించారు. మొదటిగా ప్రదర్శించిన ఇంద్రప్రస్థానం నాటికను అతిథులు వీక్షించారు. 4 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో మొత్తం 9 నాటికలు ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో కళా పరిషత్ ద్వారా కళాకారులను గుర్తించి నాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్న గొల్లపల్లి బుజ్జి అభినందనీయుడని అన్నారు. కళారంగాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పర్వత సురేష్, యాళ్ల జగదీష్, గొంతిన సురేష్, పెంటకోట మోహన్, బొదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, బస్సా ప్రసాద్, తూతి బాబులు, దనేకుల భద్రం, జిగటాపు సూరిబాబు, నూకతాటి ఈశ్వరుడు, గంగిరెడ్ల మణికంఠ, పలివెల శ్రీనివాస్, పలివెల వెంకటేష్, వనం మంగ, బచ్చల నాగశివ తదితరులు పాల్గొన్నారు. వారు కూడా ఈ రంగాల్లోకి ముందుకు రావాలి. టెక్నాలజీ మారుతున్న వాటిని అనుగుణంగా ఈ నాటక రంగాల్ని కళాకారులు కూడా అందులో భాగస్వామ్యం చేయాలి అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నాను. రాబోయే కాలంలో కూడా మరింతగా ఇటువంటి కార్యక్రమాలని చేయాలి, వారికి కళాకారుల్ని ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా నిర్వహణకు తెలియజేసుకుంటూ ఇందాక పెద్దలందరూ చెప్పడం జరిగింది. ఏదైతే పద్మనాభం గారి కళా పరిషత్తు, మన తాతయ్య గారి జ్యోతుల కళా పరిషత్, పద్మనాభం గారి గురించి నాకు అంతగా మాటల ద్వారా విన్నాను తప్ప ఈరోజు వీరందరూ మాట్లాడినప్పుడు వారు చేసిన సేవల్ని ఇందాక నేను అక్కడ కూర్చున్నప్పుడు కూడా దీనికి సంబంధించి కొంచెం మాట్లాడడం జరిగింది. అందరూ కూడా వారి యొక్క చేసిన సేవలు, కళల గురించి, నాటక రంగానికి ఈ సందర్భంగా మనం వేదిక మీద నుంచి మనకు అందివ్వడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అది మరి ఇవాళ నిర్వహణ చేస్తున్నటువంటి నిర్వాహకులు కానీ మా బుజ్జిని కానీ చూసినట్టయితే చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే నాటకాలు తీరు మారిపోయినాయి. ఇవాళ ఈ డయాస్ మీద ప్రదర్శించేటటువంటి నాటకం యొక్క విధానం వేరు. ఇక్కడ ఉండే ప్రతి ప్రదర్శన కూడా ఈ సమాజానికి, మనకి భవిష్యత్తుకి దిక్చూసి అవుతాయి. ఒక చక్కని దృశ్య మాలికతోటి మనందరికీ కూడా ఆదర్శవంతమైనటువంటి జీవితాలను ఇవ్వడానికి ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఈరోజు గ్రామాల్లో నాటకాలు వేస్తాం అంటే గ్రామీణ కళాకారులు ఇక్కడ నేను తప్పు పట్టడం కాదు, కనీసం నాటకాలను బతికించడానికి ప్రయత్నం చేస్తున్నారు కళ మీద ఉన్నటువంటి మోజుతో. కానీ ప్రేక్షకుడు మారిపోయినటువంటి స్వభావంలో కథ ఒక తీరుంటది, నాటకం జరిగేటటువంటి విధానం ఒక తీరు.